Hi students, welcome to Karnya Physics classes. So AP Junior Inter IP series lo ma 8 mark series lo oscillations మనం కంప్లీట్ చేసాం నాన్న, థర్మోడైనమిక్స్ కంప్లీట్ చేసాం అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్ లో ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసాం నాన్న. టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఒక్కటి వస్తుంది మనకు పబ్లిక్ కి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ థీరం ఆల్సో వి కంప్లీటెడ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే క్వశ్చన్ నాన్న. సో ఆ క్వశ్చన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం నాన్న దీంట్లో. సో దీనికి అలాంగ్ విత్ 8 మార్క్ సిరీస్ మనం 1 మార్క్ చాప్టర్స్ కూడా నేను పెడుతున్నాను, 2 మార్క్స్ చాప్టర్స్, 4 మార్క్స్ చాప్టర్స్ కూడా నేను చేస్తాను నాన్న, డోంట్ వరీ. సరే ఇక్కడ చూడమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనము ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసాం, వర్క్ ఎనర్జీ పవర్ 8 మార్క్స్లో వర్క్ ఎనర్జీ థీరం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేస్తున్నామా, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ వస్తున్నాను 4 క్వశ్చన్స్లో కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ థీరం అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ 8 మార్క్స్ థర్డ్ క్వశ్చన్ నాన్న ఇన్ వర్క్ ఎనర్జీ పవర్. ఏమి చూడమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ చూడు, 15, 16, 17, 18, 19, 20, 23, 25. సో 2025 పబ్లిక్ కూడా ఇదే క్వశ్చన్ అడిగాడమ్మా. ఓకే, సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడన్న. బట్ గుర్తుపెట్టుకోండి 8 మార్క్స్ 3 చాప్టర్స్ ఉంటే 3 చాప్టర్స్ చదువుకో. నువ్వు ఎక్స్ట్రా రాయడానికే ట్రై చెయ్యి. మినిమంగా చదివి తక్కువ మార్కులు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. నా స్టూడెంట్స్ కింద అర్థమవుతుందా, మీకు ఇష్టం ఉండకూడదు, రైట్? అన్నీ చదవాల్సిందే, అన్నీ రాయాల్సిందే, ది బెస్ట్ స్కోర్ మీరు తెచ్చుకోవాలన్నా. సరే చూడమ్మా. సో ఫస్ట్ ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నాడు. బాబు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయాలా ఫ్రీ ఫాల్ అవుతున్న బాడీలో అని అడుగుతున్నాడు. సరే సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్? ఫస్ట్ ఎప్పుడైనా సరే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఎప్పుడైనా సరేనన్నా ఎనర్జీ కన్జర్వేషన్ ఎప్పుడవుతుంది సార్? ఎనర్జీ కన్జర్వ్ అనే పాయింట్ ఎప్పుడు అవుతుంది సార్? ఎనర్జీ కన్జర్వ్డ్ అనే విషయాన్ని మనం ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అసలు అంటే? జాగ్రత్తగా విన్నన్న. కన్జర్వేషన్ అంటే కాన్స్టెంట్ అని అర్థం అమ్మ. అంటే అక్కడ లాస్ కానీ గెయిన్ కానీ ఉండకూడదు నాన్న. సో దాన్నే కన్జర్వేషన్ అంటాం. అంటే నో లాస్ నో గెయిన్ అని అర్థం నాన్న. సో లాస్ ఉండకూడదు, గెయిన్ ఉండకూడదు, దాన్నే మనము కన్జర్వేషన్ అంటాం. సరే సార్, మళ్ళీ ఎనర్జీ ఎలా కన్జర్వేషన్ అవుతుంది? మీకు గుర్తుందో లేదో, ఈ 8 మార్క్స్ సిరీస్ నేను స్టార్ట్ చేసినప్పుడు వర్క్ ఎనర్జీ పవర్లో ఫస్ట్ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ థీరం చెప్పేటప్పుడు ఎనర్జీ గురించి డిస్కషన్ చేస్తుంటాను. అది నువ్వు చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లోనే ఉంటుంది, వర్క్ ఎనర్జీ థీరం 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్, అది ఒక్కసారి వాచ్ చేయి. అందులో ఎనర్జీ గురించి నేను మాట్లాడింటాను. ఏం మాట్లాడింటాను? ద ఎనర్జీ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది? కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ అంటాం. అంటే నువ్వు వర్క్ చేయాలి అనుకుంటే ఆ వర్క్ అంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ డాట్ ప్రోడక్ట్, రైట్? ఆ ఫోర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం సార్ అంటే బై స్పెండింగ్ యువర్ ఎనర్జీ. అంటే అక్కడ వర్క్ నువ్వు పర్ఫామ్ చేయాలి అంటే ఎనర్జీని స్పెండ్ చేయాల్సిందే. అందుకే వర్క్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అంటాం. సో అందుకే వర్క్కి ఏ యూనిట్స్ అయితే ఉన్నాయో ఎనర్జీకి కూడా అవే యూనిట్స్ ఉంటాయి నాన్న, రైట్? సో అందులో మనకు మెకానిక్స్ వైజ్ వర్క్ ఎనర్జీ పవర్ వైజ్ ఒక ఎనర్జీని తీసుకుంటాం, దాన్నే మెకానికల్ ఎనర్జీ అంట. ఇదంతా ఆల్రెడీ చెప్పిండేదే, వాచ్ ఇన్ దట్ వీడియో నాన్న. బట్ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. సో మెకానికల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసి ఉంటాను. సో మెకానికల్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్, దీన్ని టోటల్ ఎనర్జీ అని కూడా రాస్తారు నాన్న. సో మెకానికల్ ఎనర్జీ ఆర్ టోటల్ ఎనర్జీ అంటాం, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అని రాసింటాం. ఇది ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసి ఉంటానన్నా, ఒక్కసారి వాచ్ చేయండి. సో కైనెటిక్ ఎనర్జీ అంటే బై ఇట్స్ మోషన్ అని చెప్తాం, 12mv². పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఒక బాడీని సర్టెన్ పొజిషన్లో ప్లేస్ చేయడానికి రిక్వైర్డ్ ఎనర్జీ, అవసరమయ్యే ఎనర్జీ. సో దాన్నే మనం సింపుల్గా పొటెన్షియల్ ఎనర్జీ పొజిషన్తో మెయింటైన్ అవుతూ ఉంటుంది, దాని ఫార్ములా mgh అని చెప్పింటాం. సో ఇది ఎనర్జీ డిస్కషన్లో వర్క్ ఎనర్జీ పవర్లో వర్క్ ఎనర్జీ థీరంలో ఎనర్జీ గురించి మనం మాట్లాడింటాం. సో మెకానిక్స్లో ఎప్పుడు మెకానికల్ ఎనర్జీ ఆర్ టోటల్ ఎనర్జీని యూజ్ చేస్తాం. టోటల్ ఎనర్జీ అంటే ఈజ్ ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆబ్జెక్ట్ మోషన్లో ఉందా, కైనెటిక్ ఎనర్జీ రిక్వైర్మెంట్. ఆబ్జెక్ట్ సర్టెన్ పొజిషన్లో ఉందా, పొటెన్షియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్. సో 12mv² mgh నాన్న, రైట్? కానీ ఈ మెకానికల్ ఎనర్జీ, ఈ టోటల్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వాలంట.
అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఎనర్జీ కన్జర్వేషన్ అంటే ఏ ఎనర్జీ సార్? మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి నాన్న. కానీ వర్క్ ఇప్పుడు మీరు న్యూక్లియర్ ఎనర్జీ అంటావు, సౌండ్ ఎనర్జీ అంటావు, లైట్ ఎనర్జీ అంటావు, హీట్ ఎనర్జీ అంటావు. ఏ ఎనర్జీ కన్జర్వ్డ్ అని అంటే మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్డ్ అని నువ్వు ప్రూవ్ చెయ్యి. సో మెకానికల్ ఎనర్జీ దాన్ని టోటల్ ఎనర్జీ అంటున్నా. ఆ టోటల్ ఎనర్జీని ప్రూవ్ చెయ్యి. ఎక్కడ ప్రూవ్ చేయాలంట? ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఫాలింగ్ బాడీ. సో ఫ్రీ ఫాలింగ్ బాడీలో ఈ మెకానికల్ ఎనర్జీ, ఈ టోటల్ ఎనర్జీ కన్జర్వ్ అని ప్రూవ్ చేయాలా? సరే సార్, కన్జర్వ్ అంటే కాన్స్టెంట్ అంటున్నారు, లాస్ కానీ గెయిన్ కానీ ఉండకూడదు అంటున్నారు. దాని గురించి ఇంకాస్త క్లారిటీగా చెప్పండి సార్ అంటే, చూడన్నా, కన్జర్వేషన్ అంటే ఎప్పుడైనా సరే ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది అన్నాను కదా. సో ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది ఈ చాప్టర్లో మెకానిక్స్లో అంటే మెకానికల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, దట్ ఈస్ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. కానీ కన్జర్వ్డ్ అంటే కాన్స్టెంట్ అన్నారు సార్, ఎనర్జీ లాస్ అవ్వకూడదు, గెయిన్ అవ్వకూడదు. దాన్ని ఎలా చెప్తారు సార్ అంటే, ఈ ఎనర్జీ కన్జర్వేషన్ ఎప్పుడు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే ఐసోలేటెడ్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాన్న. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఈ ఎనర్జీ కన్జర్వేషన్ ఎక్కడ జరుగుతుంది నాన్న? ఎనర్జీ కాన్స్టెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే, ఐసోలేటెడ్ అంటే సపరేట్గా అని అర్థం. యూనివర్స్లో వన్ పార్ట్ తీసుకుంటాం, దాన్నే సిస్టమ్ అంటాం. వేర్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ టేక్స్ ప్లేస్, దాన్నే మనం సిస్టమ్ అంటాం. అలాగే ఇక్కడ కూడా యూనివర్స్లో నువ్వు ఒక సమ్ పార్ట్ తీసుకుంటాను, దాన్నే సిస్టమ్ అంటాం సపరేట్గా. ఆ సిస్టమ్ సరౌండింగ్స్తో ఎటువంటి కాంటాక్ట్ లేని సిస్టాన్ని ఐసోలేటెడ్. ఇప్పుడు కొంతమంది చెప్తారు సార్ వీడు ఐసోలేటెడ్ సార్ అంటాడు. ఐసోలేటెడ్ అంటే సింగిల్ అని అర్థం, ఎవరితో కాంటాక్ట్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు అని అర్థం. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఒక సిస్టమ్ తీసుకుంటున్నావు, ఆ సిస్టంలో జరిగే ప్రాసెస్ బయట ప్రపంచానికి సంబంధం ఉండదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు సపోజ్ నువ్వు 4 గోడల మధ్య ఉండిపోవడం, బయట వాళ్ళతో పరిచయం లేకపోవడం, దాన్ని ఐసోలేటెడ్ అంటాం. సో కాబట్టి నువ్వు ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకుంటే అక్కడ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది, ఎనర్జీ లాస్ అవ్వడం కానీ గెయిన్ అవ్వడం కానీ ఉండదు. అంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే నో కాంటాక్ట్ విత్ సరౌండింగ్స్. సరౌండింగ్స్ యొక్క కాంటాక్ట్ లేకుండా ఎనర్జీ మెయింటైన్ అవుతే, ఎనర్జీ రైట్, సో ఎనర్జీ లాస్ కానీ గెయిన్ కానీ మెయింటైన్ కాకుండా ఉండడానికి, సో ఎనర్జీ లాస్ అవ్వకూడదు అలాగని గెయిన్ అవ్వకూడదు ఉంటే నువ్వు ఎటువంటి సిస్టమ్ తీసుకోవాలా? ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకోవాలా. ఆ ఐసోలేటెడ్ సిస్టంలో సరౌండింగ్స్తో కాంటాక్ట్ ఉండకూడదు. అప్పుడు ఈ మెకానికల్ ఎనర్జీ నువ్వు చెప్తున్న ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అయినా సరే కన్జర్వ్ అవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. ఎట్లా సార్ అట్లా? సార్ సరౌండింగ్స్తో కాంటాక్ట్ లేకుండా మాత్రాన, ఇప్పుడు సరౌండింగ్స్తో కాంటాక్ట్ లేదు సార్, సరే అప్పుడు మీరు ఎనర్జీ కాన్స్టెంట్ అని చెప్పేస్తారా సార్? ఎనర్జీ కన్జర్వ్డ్ అని చెప్పేస్తారా సార్ అంటే ఎస్ చెప్తాం. ఎట్లా సార్? చూడన్నా, ఎప్పుడైనా సరే బేసిక్ పాయింట్, ఎనర్జీ సో నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. సో ఎనర్జీని ఎప్పుడు కూడా మీరు క్రియేట్ చేయలేరు, అలాగని డెస్ట్రాయ్ చేయలేరు నాన్న. సో ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ అంటాం నాన్న. సో ఎనర్జీని మీరు ప్రొడ్యూస్ చేయలేరు, అలాగని ఉండే ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేరు నాన్న. సో నువ్వు ఎనర్జీని ఎప్పుడైనా సరే నేచర్లో ఉండే ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటున్నాం, రైట్? ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయలేం, అక్కడ ఉండే ఎనర్జీని మనం వాడుకుంటున్నాం అంతే. ఓకే, సో ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, బట్ వీ కెన్ కన్వర్ట్ one form of energy to other form of energy without loss or gain in isolated system, so that energy remains constant అంటాం. సార్ నాకు కొద్దిగా అర్థం కాలేదు సార్, జాగ్రత్త విను. ఎనర్జీని మీరు క్రియేట్ చేయలేరు, అలాగని డిస్ట్రాయ్ చేయలేరు. ఉండే ఎనర్జీని వన్ ఫామ్ టు అదర్ ఫామ్ నువ్వు మార్చుకోవచ్చు. ఏం అర్థమవుతుందా? ఎనర్జీ క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు, బట్ నీ దగ్గర అవైలబిలిటీలో ఉండే ఎనర్జీని వేరే ఫామ్లోకి మార్చుకోవచ్చు. అది కూడా ఐసోలేటెడ్ సిస్టంలో. కాంటాక్ట్ వితౌట్ కాంటాక్ట్ విత్ సరౌండింగ్స్. సో నో కాంటాక్ట్ విత్ సరౌండింగ్స్, ఐసోలేటెడ్ సిస్టంలో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీను కన్వర్ట్ చేసేటప్పుడు నీకు లాస్ కానీ గెయిన్ కానీ జరగదు, ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని ఎనర్జీ కన్జర్వేషన్ లా అంటాం. ఎట్లా జరుగుతుంది సార్ అట్లా? చూడన్నా, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక ఐసోలేటెడ్ రూమ్ తీసుకుంటానమ్మా.
So let us consider this is your isolated system, no contact with surroundings nana. Ee walls anta adiabatic walls use chesta, no heat transfer from surroundings to the system, system to surroundings etuvanti energy transfer gadra, adiabatic walls use chestana nana. Thermodynamics I already explained, watch in my channel. సరే ఇప్పుడు ఇక్కడ అడియాబాటిక్ వాల్స్ యూస్ చేస్తానా, నో హీట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడన్నా, ఇక్కడ నేను ఒక ఎలక్ట్రిక్ హీటర్ ఉందిరా, హీటర్, వాటర్ హీటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక వైర్ ఉంది నాన్న, హీటర్ కనెక్ట్ చేస్తున్నాం. క్లియర్? ఇది ఒక కండక్టింగ్ వైర్. నౌ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాటర్ని హీట్ చేయాలరా. హీట్ చేయాలంటే ఏం చేస్తావు? యూ హ్యావ్ టు సెండ్ ద కరెంట్, దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాం. సో నువ్వు ఎలక్ట్రికల్ ఎనర్జీని సెండ్ చేస్తాను. ఏ ఎనర్జీని సెండ్ చేస్తాను? ఎలక్ట్రికల్ ఎనర్జీ. సరౌండింగ్స్తో ఎటువంటి కాంటాక్ట్ లేని సిస్టంలో ఎలక్ట్రికల్ ఎనర్జీని సెండ్ చేస్తాను బాబు. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంతా కూడా వాటర్ హీటర్లోకి వెళ్ళి వాటర్ గెట్ హీటెడ్, దెన్ యూ కెన్ ప్రొడ్యూస్ హీట్ ఎనర్జీ. ఓకే, అప్పుడు ఈ వాటర్ హీటర్ ఏం చేస్తుంది అంటే ఆ వాటర్ని హీట్ చేయడం వల్ల సో ఇక్కడ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదంతా సిస్టంలోనే జరుగుతుంది నాన్న. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ 100 జౌల్స్ అనుకోండి, వాటర్లో డెవలప్ అయ్యే హీట్ ఎనర్జీ కూడా 100 జౌల్స్ ఉంటుందన్న. అంటే టోటల్ 1 ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కన్వర్టెడ్ టు అదర్ ఫార్మ్ ఇన్ ఐసోలేటెడ్ సిస్టమ్, నో కాంటాక్ట్ విత్ సరౌండింగ్స్, వేర్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ అంటాం. సో ఈ ఐసోలేటెడ్ సిస్టంలో సరౌండింగ్స్కి ఎటువంటి లాస్ కాలేదు, బయట నుండి ఎటువంటి గెయిన్ కాలేదు. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుండి హీట్ ఎనర్జీకి మారేటప్పుడు ఎనర్జీ లాస్ అవ్వలే, బయట నుండి ఎనర్జీ నేను గెయిన్ చేయలే. సో ఇక్కడ ఉండే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది ఐసోలేటెడ్ సిస్టంలో వితౌట్ కాంటాక్ట్ ఇన్ సరౌండింగ్స్. సో దాన్నే ఎనర్జీ కన్జర్వేషన్ అంటాం. సో సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఎనర్జీ can neither be created nor be destroyed, but total energy remains constant in isolated system. What to call it as an conservation law antam. అందరికి అర్థమవుతుందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కన్జర్వేషన్ అంటే కాన్స్టెంట్, నో లాస్ నో గెయిన్. ఎక్కడ కన్జర్వేషన్ జరుగుతుంది? ఐసోలేటెడ్ సిస్టమ్, నో కాంటాక్ట్ విత్ సరౌండింగ్స్. సో ఇక్కడ ఎనర్జీ కాన్స్టెంట్ ఎక్కడ ప్రూవ్ చేయాలా? మన చాప్టర్లో టోటల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ, సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. ఎస్ సార్, ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది సార్? సో నువ్వు క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వితౌట్ కాంటాక్ట్ విత్ సరౌండింగ్స్ ఐసోలేటెడ్ సిస్టంలో నువ్వు టోటల్ ఎనర్జీని కన్వర్ట్ చేయొచ్చు. అక్కడ లాస్ జరగదు, గెయిన్ ఉండదు నాన్న. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఒకే ఒక లైన్ రాయచ్చు. ఏం రాయచ్చు అంటన్నా? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, బట్ టోటల్ ఎనర్జీ ఇన్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. సో టేక్ స్క్రీన్ షాట్. రైట్? సో ఇక్కడ లాసు కాదు, గెయిన్ జరగదు. సో టోటల్ ఎనర్జీ వాల్యూ వైజ్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ యూ కెన్ చేంజ్ ఇట్, బట్ వాల్యూ వైజ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ లాస్ జరగదు, గెయిన్ కాదు, బట్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఎంతో కొంత సరౌండింగ్కి లాస్ అవుతుంది నాన్న. అలా లాస్ కాకుండా చేయలేమమ్మా. అర్థమవుతుందా? సో బట్ ఐసోలేటెడ్ సిస్టమ్ నీకు ఎనర్జీ 100% నాకు ఎఫిషియన్సీ కావాలి సార్ అంటే, సో ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకుంటే అప్పుడు వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ కన్వర్ట్ చేసినప్పుడు టోటల్ ఎనర్జీ రిమైన్స్ కన్జర్వ్డ్ అవుతుంది. బట్ ప్రాక్టికలీ ఎంతో కొంత ఎనర్జీ లాస్ అవ్వడము, గెయిన్ అవ్వడము జరుగుతుంది నాన్న. ఓకే, సో వాల్యూ వైజ్ రిమైన్స్ కాన్స్టెంట్, బట్ ఐసోలేటెడ్ సిస్టమ్ వైజ్ సో కన్వర్ట్ అవుతూ ఉంటుంది వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్, టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. టేక్ స్క్రీన్ షాట్. రైట్, ఇప్పుడు దీన్ని ఒకే ఒక లైన్లో ఎలా రాయాలో చూడమ్మా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏమి ఇచ్చాడు? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, బట్ టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఏ గివెన్ సిస్టమ్. అది రాస్తే చాలు నాన్న. ఇప్పుడు అదే చెప్పిండేది, ఐసోలేటెడ్ సిస్టంలో వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ యూ కెన్ కన్వర్ట్, total energy remains constant because there is no contact with the surroundings. So isolated systems lo nee conserve avutundi. Practically some energy get loss, some energy get gain. So but theoretically isolated system total energy remains constant. మీకు అక్కడ ఎంత లాస్ అయినా వాల్యూ వైజ్ కాన్స్టెంట్ రా. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 100 జౌల్స్ ఉంది నాన్న, అక్కడ 100 జౌల్స్ 80 జౌల్స్లో వేరే ఫామ్లోకి మారిపోతుంది. 20 జౌల్స్ లాస్ అవుతాం సార్. ఆ లాస్ అయితే నువ్వు వదిలేస్తే ఎనర్జీ కన్జర్వేషన్ కాదు, బట్ ఆ లాస్ అయిండే వాల్యూ కూడా నువ్వు కన్సిడర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు టోటల్ ఎనర్జీ కన్జర్వ్డేగా.
సో కాబట్టి ప్రాక్టికలీ టోటల్ 100% వన్ ఫామ్ టు అదర్ ఫామ్ జరగదు అని నా ఉద్దేశం అంతే. వాల్యూ వైజ్ టోటల్ యాడ్ చేస్తే యూ గెట్ సేమ్ థింగ్ ఓన్లీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇప్పుడు నీకు ఇక్కడ 100 జౌల్స్ పంపించాను రా, ఇక్కడ 100 జౌల్స్ ఉందిరా, ఈడ 80 జౌల్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ మాత్రమే జరుగుతుంది నాన్న, రిమైనింగ్ అంతా సమ్ ఎనర్జీ 20 జౌల్స్ బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎనర్జీ కన్జర్వేషన్ జరిగిందంటే 100 to 80 జరిగింది సార్ అంటావు, నాట్ కన్జర్వ్డ్ ప్రాక్టికలీ. బట్ కన్జర్వేషన్ కాన్స్టెంట్ వాల్యూ వైజ్ ఉంది చూడు, 100 80 + 20 100 బ్యాలెన్స్ అవుతా ఉంది, రైట్? బట్ నీకు ఫామ్ వైజ్ నేను చెప్తున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. వాల్యూ వైజ్ ఆల్వేస్ కన్సర్వ్. అర్థమవుతుందా? బట్ 100% ఒక ఫామ్ టు ఇంకో ఫామ్ జరగదు అని చెప్పడం, ఎంతో కొంత లాస్ ఎంతో కొంత గెయిన్ అవుతూ ఉంటుంది అని చెప్తాను. అర్థమవుతుందా? వాల్యూ వైజ్ చూసుకుంటే కాన్స్టెంట్. సో కాబట్టి ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, బట్ టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఇది ఒకటి టేక్ స్క్రీన్ షాట్. రైట్, ఇప్పుడు ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఐసోలేటెడ్ సిస్టంలో కాన్స్టెంట్ ఉంది అంటున్నాను కదా. ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే సరౌండింగ్స్తో కాంటాక్ట్ లేని సిస్టంలో వన్ ఫామ్ టు అదర్ ఫామ్ నువ్వు కన్వర్ట్ చేసేటప్పుడు టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఎనర్జీ క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు, బట్ టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. దాన్ని మనం ఏమంటాం? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలో చూడు, ఫ్రీ ఫాలింగ్ బాడీలో. ఓకే సార్, ఎలా ప్రూవ్ చేస్తాం చూడను. సో ఎలా ప్రూవ్ చేస్తాం చూడు, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం. సో ఎనర్జీ ప్రూవ్ చేయాలా కన్జర్వ్డ్ అని. ఎలా? టోటల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీలో ప్రూవ్ చేయాలా. అది ఎలా ప్రూవ్ చేస్తామో చూడను. టోటల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీలో ప్రూవ్ చేయాలా. ఓకే, సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ప్రూవ్ చేస్తాం నాన్న. జాగ్రత్తగా చూడమ్మా. సో ఫ్రీ ఫాల్ అంటే నాన్న, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ గ్రౌండ్. సో ఫ్రీ ఫాల్ అంటున్నాం నాన్న. సో ఇది గ్రౌండ్ తీసుకున్నాం రా. ఓకే, సో సర్టెన్ హైట్లో, సో సర్టెన్ హైట్ నాన్న ఫ్రమ్ గ్రౌండ్ ఐ ఆమ్ ప్లేసింగ్ ఏ బాడీ. సో బాబు ఫ్రీ ఫాల్, ఒక బాడీని సర్టెన్ హైట్ నుండి ఫాల్ డౌన్ చేస్తున్నాను, దాన్ని ఫ్రీ ఫాల్ అంటాం. ఫ్రీ ఫాల్ అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫోర్సెస్ అని అర్థం. సో ఆ ఫ్రీ ఫాల్లో మెకానికల్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలా. అర్థమవుతుందా? ఎట్లా సార్ చూడన్నా. సో కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కలిపితే వచ్చేదే మెకానికల్ ఎనర్జీ ఆర్ టోటల్ ఎనర్జీ, అది కాన్స్టెంట్ అని నువ్వు ప్రూవ్ చేయాలా. సరే సార్, ఇప్పుడు సర్టెన్ హైట్లో గ్రౌండ్ నుండి హెచ్ అనే హైట్లో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటాను. సో జాగ్రత్తగా చూడన్నా. సో లెట్ us కన్సిడర్ ఏ బాడీ హియర్, రైట్? సో లెట్ us కన్సిడర్ ఏ బాడీ హియర్. సర్టెన్ హైట్లో ప్లేస్ చేస్తానన్న. సో ఏ అనే పొజిషన్లో ఈ బాడీని ప్లేస్ చేస్తానన్న, హ్యావింగ్ మాస్ m. జాగ్రత్తగా చూడు. సో ఫ్రీ ఫాల్ అంటే ఒక బాడీని తీసుకుంటానా, సర్టెన్ హైట్లో ఏ అనే పొజిషన్ దగ్గర మాస్ m కలిగిండే బాడీని ప్లేస్ చేస్తాను. ఇటువరకు అందరికి అర్థమవుతుందా? ఓకే సార్, జస్ట్ ఐఎమ్ హోల్డింగ్ ఇట్, ఐఎమ్ నాట్ రిలీజింగ్ ఇట్. అర్థమవుతుందా? ఇలా హోల్డ్ చేశాను, బాడీని రిలీజ్ చేయట్లేదు. హైట్ హెచ్లో ఏ అనే పొజిషన్లో మాస్ m కలిగిండే బాడీ ఇలా ప్లేస్ చేశాను. నౌ ఐ రిలీజ్ ఇట్. ఓకేనా? ఇలా రిలీజ్ చేస్తా. రిలీజ్ చేసినప్పుడు డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ బాడీ కింద పడుతుంది కదా నాన్న, దాన్నే ఫ్రీ ఫాల్ అంట. అలా ఫ్రీ ఫాల్ అయినప్పుడు వెలాసిటీ ఆల్వేస్ 0, యూ వాల్యూ 0, వి అనే వెలాసిటీతో కిందికి వస్తూ ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఇలా హోల్డ్ చేసి రిలీజ్ చేస్తానన్న ఈ బాడీ ఇలా ఫాల్ డౌన్ అవుతా ఉంటుందిరా. అర్థమవుతుందా? ఇలా ఫాల్ డౌన్ అయ్యేటప్పుడు నీకు ఇష్టం వచ్చిన పాయింట్ దగ్గర ఆ బాడీని ఆపేస్తా, మెకానికల్ ఎనర్జీ కనుక్కుంటా. సేమ్ వాల్యూ వచ్చిందా, ఎనర్జీ కన్సర్వ్డ్. డిఫరెంట్ వాల్యూ వచ్చిందా, మై థీరమ్ ఈజ్ రాంగ్, మై కాన్సెప్ట్ ఈజ్ రాంగ్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నాట్ హోల్డ్స్ గుడ్ అని రాయాలి. అర్థమవుతుందా? సో ఒక బాడీని ఏ పొజిషన్ నుండి ఫ్రీ ఫాల్ చేస్తున్నా అది గ్రావిటేషన్ ఫోర్స్తో కిందికి వచ్చేటప్పుడు నాకు ఇష్టం వచ్చిన పొజిషన్ దగ్గర ఆపేస్తా, ఈడ మెకానికల్ ఎనర్జీ కనుక్కుంటా, మళ్ళీ కింద పంపిస్తా, మళ్ళీ ఇక్కడ ఆపేస్తా, మెకానికల్ ఎనర్జీ కనుక్కుంటా. అలా త్రూ అవుట్ ద ఫ్రీ ఫాల్ అవుతున్నప్పుడు నాకు ఇష్టం వచ్చిన పొజిషన్ దగ్గర బాడీని స్టాప్ చేసి టోటల్ ఎనర్జీ కనుక్కుంటారా. సేమ్ వాల్యూ వస్తే మై థియరమ్ ఈస్ కరెక్ట్. సో ఐసోలేటెడ్ సిస్టమ్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అని ప్రూవ్ అవుతుంది, లేకపోతే లేదు. అది ప్రూవ్ చేద్దాం. సరే, ఫస్ట్ స్టేజ్ ఏ అనే బాడీకి చూసుకుందాం నాన్న. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమ్మా. ఫస్ట్ ఫర్ ఏ ఆబ్జెక్ట్, ఏ పొజిషన్. సో ఏ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్, ఒక్కొక్కటి చెప్తాను. మెకానికల్ ఎనర్జీ కనుక్కోవాలి. ఎస్ సార్. ఫస్ట్ నాన్న, సర్టెన్ హైట్ హెచ్లో ఏ పొజిషన్లో బాడీని ప్లేస్ చేస్తున్నాం, ఐఆమ్ హోల్డింగ్, రైట్?
హోల్డ్ చేస్తున్నాను, ఎక్కడా రిలీజ్ చేయట్లేదన్నా, ఐ ఆమ్ హోల్డింగ్ ద బాడీ. సో కాబట్టి దెర్ ఇస్ నో వెలాసిటీ, ఎందుకంటే ఇలా హోల్డ్ చేస్తాను, బాడీ ఏం మూవ్ కావడం లేదు. సో కాబట్టి వెలాసిటీ ఇస్ జీరో. సో ఏ అనే పొజిషన్ దగ్గర వెలాసిటీ జీరో. సో ఏ అనే పొజిషన్ దగ్గర ఐ ఆమ్ హోల్డింగ్ ద బాడీ, సో వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఇస్ జీరో బికాస్ ద బాడీ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ ఓన్లీ. దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్, దెర్ ఇస్ నో వెలాసిటీ అట్ పొజిషన్ ఏ, రైట్. వెలాసిటీ జీరో అయితే అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందన్న? సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు half mv square. So velocity zero, so kinetic energy is also zero. Now what about potential energy, sir? Because you want to calculate total energy or mechanical energy, right? సరే సార్, ఇప్పుడు నువ్వు పొటెన్షియల్ ఎనర్జీ తీసుకో. పొటెన్షియల్ ఎనర్జీ అంటే పొజిషన్, సర్టెన్ హైట్. ఎస్ సార్. సో గ్రౌండ్ నుండి తీసుకోవాలా. పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ సార్? సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, చూడమ్మా, ఈ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నాం, సర్టెన్ హైట్. ఎస్ సార్. సో సర్టెన్ హైట్ ఈ పొజిషన్లో బాడీని ప్లేస్ చేస్తున్నాం. పొజిషన్ కాన్ఫిగర్ మెయింటైన్ అయితే ఆ పొజిషన్లోకి, హైట్ హెచ్ పొజిషన్లోకి తేవడానికి రిక్వైర్డ్ ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఎంజీహెచ్, హెచ్ ప్లేస్లో హెచ్ఏగా ఉండేది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీహెచ్. సో ఏ అనే పొజిషన్ దగ్గర తీసుకున్నప్పుడు ద బాడీ ఈజ్ నాట్ మూవింగ్ ఇన్ మై హ్యాండ్, సో వెలాసిటీ జీరో, కైనెటిక్ ఎనర్జీ జీరో. ఎంత పొజిషన్లో ప్లేస్ చేస్తున్నారు సార్ ఈ బాడీని? హైట్ హెచ్ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నా కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్. నౌ టోటల్ ఎనర్జీ చేయమ్మా. సో టోటల్ ఎనర్జీ, దాన్ని మెకానికల్ ఎనర్జీ అంటాం. ఎస్ సార్. సో టోటల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ ఏమవుతుంది చూడన్నా. సో అప్పుడు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆ టోటల్ ఎనర్జీనే టీఈ అని రాస్తాను, దాన్నే మెకానికల్ ఎనర్జీ అని కూడా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ నాన్న జీరో, పొటెన్షియల్ ఎనర్జీ నాన్న ఎంజీహెచ్. సో కాబట్టి టోటల్ ఎనర్జీ ఏమవుతుందన్న? జీరో ప్లస్ ఎంజీహెచ్ నాన్న, విచ్ ఈక్వల్స్ టు ఎంజీహెచ్. సో కాబట్టి టోటల్ ఎనర్జీ అట్ ఏ ఎంత వచ్చింది సార్ అంటే ఎంజీహెచ్ వచ్చిందిరా. ఏమందరికి అర్థమవుతుందా? సో నువ్వు ఏ అనే పొజిషన్లో హోల్డ్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్, ఐఎమ్ హోల్డింగ్ వెలాసిటీ జీరో, కైనెటిక్ ఎనర్జీ జీరో. ఇఫ్ యూ యాడ్ యూ గెట్ టోటల్ ఎనర్జీ, సో దాన్ని ఎంజీహెచ్. సో ఏ దగ్గర ఎంజీహెచ్ వచ్చింది. వీటి వరకు అందరికి అర్థమైందా? రైట్ సార్. నౌ ఇప్పుడు దీన్ని రిలీజ్ చేస్తానమ్మా. ఓకే సార్. సో దీన్ని రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది సార్? సో ఈ హోల్డ్లో చేసిన బాడీని ఇలా వదిలేస్తాను రా. ఇలా వదిలేసినప్పుడు, ఇలా హోల్డ్ చేసినప్పుడు వెలాసిటీ జీరో. ఎస్ సార్. పొటెన్షియల్ ఎనర్జీ ఉంది సార్ ఎంజీహెచ్, టోటల్ ఎనర్జీ అట్ ఏ వచ్చేసింది సార్, ఎనర్జీ అట్ ఏ ఎంజీహెచ్ సార్. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర రిలీజ్ చేస్తానమ్మా. జస్ట్ ఐఎమ్ రిలీజింగ్ ఇట్, రైట్. ఇలా రిలీజ్ చేస్తా. రిలీజ్ చేసినప్పుడు ఫ్రీ ఫాల్, గ్రావిటేషనల్ ఫోర్స్ యూ వాల్యూ జీరో. సో యూ వాల్యూ జీరోతో ఫ్రీ ఫాల్ అవుతుందన్న, అంటే ఇది కిందికి వచ్చేస్తుంది ఇలా. ఏమందరికి అర్థమవుతుందా? సో నేను ఎప్పుడైతే ఈ బాడీలో రిలీజ్ చేస్తానో ఫ్రీ ఫాల్, యూ వాల్యూ జీరో, నౌ ద బాడీ ఈజ్ మూవింగ్ డౌన్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ డ్యూ టు ఇట్స్ వెయిట్. సో ఇలా కిందికి వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుందిరా. కరెక్ట్ ఇక్కడికి వస్తానే, ఓకే, ఐఆమ్ రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది, ఓకే. సో ఇక్కడికి వచ్చేసింది, మాస్ విల్ బి ఎం ఓన్లీ. ఎస్ సార్. ఏ నుండి బికి వచ్చేసిందిరా. చూడు ఆరో మార్క్, చూడు ఏ టు బి ఇలా రిలీజ్ చేసిన వెంటనేనన్నా సో ఏ నుండి బికి వచ్చేసింది. ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది సార్ అంటే ఎక్స్ రా. ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? ఎక్స్. ఏమందరికి అర్థమవుతుందా? సో ఏ దగ్గర బాడీ ఉంది, వెలాసిటీ జీరో ఇనిషియలీ, కైనెటిక్ ఎనర్జీ జీరో. ఎంత హైట్లో ప్లేస్ చేస్తున్నారు సార్ అంటే హైట్ హెచ్ కాబట్టి ఎంజీహెచ్. సో రెండు యాడ్ చేస్తానా, టోటల్ ఎనర్జీ అట్ ఏ ఎంజీహెచ్. నౌ ఐఎమ్ రిలీజింగ్ ద బాడీ. సో ఫ్రీ ఫాల్, యూ వాల్యూ జీరో, ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫోర్సెస్, బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో ఆ బాడీ ఏ నుండి బికి ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. నౌ రిమైనింగ్ డిస్టెన్స్ ఈజ్ వాట్? సో ఏ టు బి ఎక్స్ రా, టోటల్ హైట్ ఎక్స్ హెచ్. అప్పుడు రిమైనింగ్ హైట్ ఎంత అవుతుంది చూడన్నా, టోటల్ హైట్ హెచ్, అందులో ఎక్స్ పార్ట్ కవర్ నానా, దెన్ రిమైనింగ్ పార్ట్ హెచ్ మైనస్ ఎక్స్. సింపుల్ అమ్మా, క్లియర్. సో జాగ్రత్తగా చూడు, ఏ దగ్గర నుండి బి దగ్గరకు వస్తా ఉంది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. నువ్వు రిలీజ్ చేస్తున్నావు, ఎక్స్ట్రా ఫోర్స్ నిన్నేం అప్లై చేయాలా, అందుకే ఫ్రీ ఫాల్. బట్ అర్తూర్కే ఉంటుందా, అట్రాక్ట్ చేస్తుందిగా. సో కాబట్టి ఏ నుండి బికి వస్తా ఉంది. ఎంత డిస్టెన్స్, ఎంత పార్ట్ కవర్ చేస్తా ఉంది? ఎక్స్. టోటల్ గ్రౌండ్ నుండి ఏకి హెచ్ సార్, అందులో సమ్ పార్ట్ ఎక్స్ కవర్ చేసింది సార్, రిమైనింగ్ పార్ట్ ఎంత సార్? హెచ్ మైనస్ ఎక్స్. నౌ బి దగ్గర ఉన్నప్పుడు టెల్ మీ టోటల్ ఎనర్జీ ఏమవుతుంది చెప్పరా. బి దగ్గర టోటల్ ఎనర్జీ అంత, బి పొజిషన్ దగ్గర నానా
ఎస్ సార్. సో బి పొజిషన్ దగ్గర ఏమవుతుంది చెప్పమ్మా. బి పొజిషన్ దగ్గర ఎక్స్ డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఎస్ సార్. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కో. కైనెటిక్ ఎనర్జీ రావాలంటే ఫార్ములా హాఫ్ mv స్క్వేర్ అంటే వి కనుక్కోవాలా. ఏ నుండి బీకి రావాలంటే వి కనుక్కోవాలి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో, అప్పుడు నీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఎంతని బట్టి కొడతావు నాన్న, ఫోకస్. సరే చూడు నాన్న. సో బి దగ్గరకు వస్తుందిరా. ఏ నుండి బీకి వస్తుందంటే ఎక్స్ డిస్టెన్స్ ఉంది. డిస్టెన్స్ ఉందంటే వెలాసిటీ ఉన్నట్లేగా. ఎస్ సార్. వెలాసిటీ వస్తే కైనెటిక్ ఎనర్జీ వస్తుందిగా. ఓకే సార్. వెలాసిటీ కనుక్కో. ఎట్లా సార్? నీకు గుర్తుందో లేదు, ఇక్కడ ఏమైనా టైం యూస్ చేస్తానమ్మా? ఏం లేదు సార్, టైం యూస్ చేయడంలా. టైం లేని ఈక్వేషన్ సార్, సింపుల్. కైనమాటిక్స్లో 3 ఈక్వేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ మోషన్ స్ట్రైట్ లైన్ చెప్పింటాను, వాచ్ ఇన్ మై ఛానల్. సో v = 2 + at, s = 2t + half at square, v² - u² = 2s. a to b వచ్చినప్పుడు డిస్టెన్స్ ఉంది, టైం గురించి నో డిస్కషన్ హియర్. కాబట్టి టైం లేని ఈక్వేషన్ యూస్ చేయి. ఏం సార్ టైం లేని ఈక్వేషన్? v² - u² = 2as. ఎస్ సార్. నేను ఇనిషియల్గా హోల్డ్ చేస్తాను కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0, కాబట్టి u వాల్యూ 0. అట్లా రాయకూడదు. సో 0 పెడదాం. సో అప్పుడు v² - ఇనిషియల్ వెలాసిటీ 0 బికాజ్ ఐఎమ్ హోల్డింగ్ ఇట్, రైట్. నేను రిలీజ్ చేసిన వెంటనే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఏ టు బి, ఎక్స్ డిస్టెన్స్, నో టైం, టైం లేని ఈక్వేషన్ తీసుకుంటాను. సో ఇనిషియల్ వెలాసిటీ 0 నాన్న. సో v² - 0 = 2 ఇంటూ a ఇంటూ s అంటే x. ఎక్స్ డిస్టెన్స్ ఐఎమ్ కవర్డ్, రైట్. ఎస్ సార్. నౌ ఇప్పుడు నాన్న, సో ఏ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, జీతో వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వేసుకోనాను. సో కిందికి వెళ్ళినప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ జీ. ఓకే నాన్న. సో ఏ = +g తీసుకుంటానా. మామూలుగా కిందికి వెళ్తా ఉంది గ్రావిటేషనల్ ఫోర్స్, సో దాన్ని +g తీసుకుంటానా, రైట్. నౌ సాల్వ్ ఇట్. వాట్ టు గెట్? అప్పుడు ఏమవుతుంది చూడనా. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ then v² - 0, v² = 2gx. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ రాయచ్చా? ఎందుకంటే v² అనే కదా, హాఫ్ mv² కదా, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయి. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ = వాట్? సో కైనెటిక్ ఎనర్జీ = హాఫ్ mv². v² ఆడే కనుక్కున్నాం, సబ్స్టిట్యూట్. సో అప్పుడు ఏమవుతుందన్నా, హాఫ్ m ఇంటూ v² అంటే 2gx. సో అప్పుడు 2 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. దెన్ కైనెటిక్ ఎనర్జీ = mgx. ఏమందరికి అర్థమవుతుందా? సింపుల్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఏ టు బి డిస్టెన్స్ x, టైం లేదు కాబట్టి టైం లేని ఈక్వేషన్. ఇనిషియల్ వెలాసిటీ 0, ఏ వాల్యూ g తీసుకుంటానా. సో v² 2gx, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv², హాఫ్ m ఇంటూ 2gx, 2 క్యాన్సిల్, mgx. సింపుల్ సార్. నేను ఒకవేళ ఇక్కడ డౌన్వర్డ్ కాబట్టి -g తీసుకుంటా సార్. కరెక్టే, బాడీ కిందికి వచ్చినప్పుడు వెలాసిటీ కూడా మైనస్సేగా. సో అప్పుడు మైనస్ పెడతావు. మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయ్యి ఎట్లా ఇదే కదా వచ్చేది. అందుకే డౌన్వర్డ్ని నేను ప్లస్ అనుకుంటాను అంతే ఈ డెరివేషన్కి. ఓకే, రాసేసాయి. నెక్స్ట్ ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కో. పొటెన్షియల్ ఎనర్జీ అంటే పొజిషన్ రా. ఎప్పుడు గ్రౌండ్ నుండి చూడాలా పొజిషన్. పొజిషన్ ఎప్పుడు ఎక్కడి నుండి చూడాలి? గ్రౌండ్. ఇప్పుడు నాన్న బి దగ్గర ఉందిరా. గ్రౌండ్ నుండి బీకి హైట్ ఎంత? h - x. కరెక్ట్ ఆర్ నాట్? సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అప్లై చేయి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ? అట్ హైట్. సో బి దగ్గర హైట్ నానా, అట్ హైట్ h - x. క్లియర్? ఓకే సార్. సో హైట్ h - x. ఎప్పుడైనా సరే పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడి నుండి చూడాలి? గ్రౌండ్ నుండి చూడాలి, రైట్. సో పొజిషన్ అంటే ఓ పొజిషన్లోకి తీసుకెళ్తాను. ఎంత హైట్లో? గ్రౌండ్ నుండి హైట్ చూడాలి. h - x. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ = mgh నాన్న. సో mg ఇంటూ ఇక్కడ హైట్ h - x. అప్పుడు mg ఇంటూ h - x అంటే mg మల్టిప్లై చేయి ఈచ్ టర్మ్కి. అప్పుడు ఏమవుతుంది? mgh - mgx. సో ఇలా నీకు కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. బట్ నువ్వు టోటల్ ఎనర్జీ కదా కనుక్కోవాల్సిండేది, కన్సర్వ్డ్ అని ప్రూవ్ చేయాల్సిండేది. టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయి. సో అప్పుడు టోటల్ ఎనర్జీ = వాట్? సో టోటల్ ఎనర్జీ = కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎస్ సార్. నౌ టోటల్ ఎనర్జీ = కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది చూడన్నా, mgx. సో కైనెటిక్ ఎనర్జీ mgx నానా ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఏమొచ్చింది చూడమ్మా, mgh - mgx. క్లియర్? సో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండు యాడ్ చేస్తున్నారా. అప్పుడు ఏమవుతుంది చూడారా, +mgx - mgx క్యాన్సిల్. అప్పుడు టోటల్ ఎనర్జీ అట్ బి పొజిషన్ ఎంత సార్ అంటే mgh. ఇప్పుడు వరకు నేను ఏబి పొజిషన్స్ దగ్గర తీసుకున్నా. చూడు ఒకసారి, ఏ దగ్గర హోల్డింగ్లో ఉన్నప్పుడు mgh సార్,
రిలీజ్ చేస్తున్న ఇనిషియల్ వెలాసిటీ 0, ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది, హెచ్ మైనస్ ఎక్స్ హైట్తో ఉన్నప్పుడు బి దగ్గర టోటల్ ఎనర్జీ ఎంజీహెచ్. చూడరా, ఏ దగ్గర ఎంజీహెచ్, బి దగ్గర ఎంజీహెచ్. చూసుకో. నౌ ఇప్పుడు దీన్ని అలాగే కంటిన్యూ చేస్తానన్న, ఇలా రిలీజ్ చేసి ఇలా వెళ్ళినాను కదా, జాగ్రత్త చూడు. ఏ దగ్గర రిలీజ్ చేసినా ఇలా వెళ్ళి బి దగ్గర స్టాప్ చేసినా కనుక్కున్నా. క్లియర్? ఇప్పుడు ఏ దగ్గర వదిలేస్తున్నా, ఏ తీసుకొస్తున్నా మళ్ళీ బాడీని మళ్ళీ ఏ దగ్గర తీసుకొస్తున్నా, ఐఎమ్ రిలీజింగ్. ఏ దగ్గర రిలీజ్ చేస్తానారా, బాడీ ఇలా వెళ్ళి 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 గ్రౌండ్ టచ్ అయిందిరా, గ్రౌండ్ టచ్ అయినప్పుడు చూసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానా, గ్రౌండ్కి టచ్ అయినప్పుడు చూసుకుంటాను. ఓకే, సో గ్రౌండ్కి టచ్ అవుతుంది నాన్న, అప్పుడు ఏమవుతుంది చూడు. ఓకే, సో ఏ నుండి సికి టచ్ అవుతుంది నాన్న. సో దిస్ ఈజ్ యువర్ సి పొజిషన్, మాస్ ఎం ఎస్ఆర్. అప్పుడు ఏమవుతుంది చెప్పు నాన్న. సో ఫస్ట్ ఏ ఎస్ఆర్ హోల్డింగ్ చేస్తానరా, చూడు ఒకసారి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో. హోల్డింగ్ చేస్తానా, వెలాసిటీ 0, కైనెటిక్ ఎనర్జీ 0, ఎంత హైట్లో ప్లేస్ చేస్తానా, హెచ్ కట్ ఎంజీహెచ్, ఎంజీహెచ్ ప్లస్ 0 ఎంజీహెచ్ అయిపోయారా. నెక్స్ట్ ఏ దగ్గర రిలీజ్ చేస్తానా, ఇనిషియల్ వెలాసిటీ 0, హోల్డ్ చేస్తానా కాబట్టి రిలీజ్ చేస్తానా, వి వెలాసిటీతో ఏ టు బి ఎంత డిస్టెన్స్, ఎక్స్, టైం లేదు, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2as, యూ 0 అయిపోతుంది, వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే జీ అనుకుంటాను, గ్రావిటేషనల్ ఫోర్స్ 2gx. సో కైనెటిక్ ఎనర్జీ సబ్స్టిట్యూట్ చేయి, mgx. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత హైట్లో ఉంది, బి, హెచ్ మైనస్ ఎక్స్, mg ఇంటూ హెచ్ మైనస్ ఎక్స్. సో mgh మైనస్ mgx రెండు యాడ్ చేయి, mgx క్యాన్సిల్డ్ అవుట్, mgh వస్తుంది. అయిపోయా, ఇప్పుడు చెప్పిండేది అదే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏ దగ్గర రిలీజ్ చేసినప్పుడు ఏ నుండి బీకి వస్తుంది, బి నుండి సికి వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు ఏ నుండి సికి, ఏ నుండి బీకి అయిపోయిందిరా. నెక్స్ట్ ఇప్పుడు ఏ నుండి సి కంటిన్యూ అవుతుంది అనుకుంటానా. సో సికి వచ్చి గ్రౌండ్ టచ్ అవుతాను, అప్పుడు ఏమవుతుంది సార్, మన గ్రౌండ్కి టచ్ అయినప్పుడు ఏమైనా హైట్ ఉంటుందా, నో సార్. సో కాబట్టి హ్యాపీగా అక్కడ రాయొచ్చు నాన్న, అట్ సి లొకేషన్. సో సి పొజిషన్ దగ్గర ఓకే ఏ టు సి వస్తుంది అని అర్థం నాన్న. గ్రౌండ్ టచ్ అయిపోతుందిరా, సి అనే బాడీ గ్రౌండ్ టచ్ అయిపోతుంది. ఈ బాడీ ఏ నుండి రిలీజ్ చేసినప్పుడు ఈ గ్రౌండ్ దగ్గర టచ్ అవుతుందమ్మా, దెర్ ఇస్ నో హైట్. సో కాబట్టి అట్ సి పొజిషన్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, హైట్ 0 అయితే పొటెన్షియల్ ఎనర్జీ నాన్న ఎంజీహెచ్ కదరా, పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో 0. ఎస్ సార్, బట్ ఎక్కడి నుండి రిలీజ్ చేస్తున్నావు సార్, ఏ టు సి. కాబట్టి ఇక్కడ ఏ టు సి అన్నప్పుడు హైట్ హెచ్. సో వితౌట్ టైం ఫార్ములా వి స్క్వయర్ మైనస్ యూ స్క్వయర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఇనిషియల్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ కాబట్టి వి స్క్వయర్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు గ్రావిటీ g. ఎస్ అంటే హెచ్. జాగ్రత్తగా చూడు, సి అంటే బి నుండి సికి రావడంలా, ఏ టు సి. ఏ దగ్గర రిలీజ్ చేసినా ఏ నుండి బికి వస్తాను, అర్థమవుతుందా. బి నుండి సి కనట్లా, ఏ నుండి మళ్ళీ సికి వస్తా ఉంది అంటే అన్న, అర్థమవుతుందా. ఏ నుండి బి, నెక్స్ట్ ఏ నుండి సి, అది చూడాలి నువ్వు. ఏ టు సి, ఏ టు సి అన్నప్పుడు పొజిషన్ హెచ్, డిస్టెన్స్ హెచ్. ఏర్ అర్థమవుతుందా. సో ఏ టు సి ఎంత డిస్టెన్స్తో కవర్ అవుతాను సార్ అంటే హెచ్. గ్రౌండ్ నుండి పొజిషన్ లేదు సార్, హైటే లేదు కదా, గ్రౌండ్కి టచ్ అయిపోతుంది కదా బాడీ, హైట్ లేదురా, పొటెన్షియల్ ఎనర్జీ 0. బట్ ఏ నుండి సికి వచ్చినప్పుడు డిస్టెన్స్ ఉంది హెచ్, అది డిస్టెన్స్. ఎస్ ప్లస్లో హెచ్ పెడతాను, గ్రావిటీ కదా ఏ బదులు జీ పెడతాను, ఇనిషియల్ వెలాసిటీ 0 కదా యూ బదులు 0 పెడతాను, అంతేమ్మా. అప్పుడు వి స్క్వేర్ వచ్చేస్తుందిరా. సో దెన్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 2gh. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ కనుక్కో. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం వి స్క్వేర్. సో వి స్క్వేర్ అంటే 2gh కంటిన్యూ చేయి, సబ్స్టిట్యూట్ చేయి, హాఫ్ ఎం ఇంటూ 2gh. సో 2 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమొస్తుందన్నా, mgh. నౌ టోటల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. నౌ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ mgh సార్, పొటెన్షియల్ ఎనర్జీ 0 సార్. అప్పుడు టోటల్ ఎనర్జీ అట్ సి పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు mgh. సో కాబట్టి టోటల్ ఎనర్జీ అట్ సి ఏమొస్తుంది సార్ అంటే mgh. ఇది మీ టోటల్ డెరివేషన్ నాన్న. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, చాలామంది B2C అంటారు, కన్ఫ్యూజ్ అయిపోతారా. B2C కాదు, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి సి దగ్గరకు వస్తూ ఉంది నాన్న. ఫస్ట్ ఏరా, తర్వాత ఏ టు బి, తర్వాత B2C కాదు ఏ టు సి, అది గుర్తుపెట్టుకోవాలా. ఏ టు బి, ఇంకా బి తీసేసేయి, ఏ టు సి. అర్థమవుతుందా. ఫస్ట్ ఏ టు బి ఎక్స్ డిస్టెన్స్, నెక్స్ట్ ఇంకా తీసేస్తాం అది. నెక్స్ట్ ఇప్పుడు ఏ టు సి, అర్థమవుతుందా. ఏ టు సి డిస్టెన్స్ హెచ్, గ్రౌండ్కి టచ్ అవుతుంది, నో హైట్, పొటెన్షియల్ ఎనర్జీ 0. సో ఏ టు సి హెచ్, ఏ వాల్యూ జీ, వెలాసిటీ కనుక్కుంటాను. సో కాబట్టి ఏ పొజిషన్ దగ్గర mgh,
బి పొజిషన్ దగ్గర ఎంజీహెచ్, సి దగ్గర ఎంజీహెచ్. సో నువ్వు ఏ పొజిషన్ తీసుకున్నా ఏ దగ్గర ఎంజీహెచ్, బి దగ్గర ఎంజీహెచ్, మళ్ళీ ఏ టు సి వెళ్తున్నప్పుడు సి దగ్గర ఎంజీహెచ్. సో అప్పుడు టోటల్ రిజల్ట్ విల్ బి సేమ్. సో కాబట్టి ఎనర్జీ కన్జర్వేషన్ గుర్తుపెట్టుకోమ్మా. సో ఎనర్జీ కన్జర్వేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. టేక్ స్క్రీన్ షాట్. సో స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నాన్న యాక్చువల్గా ఆన్సర్ ఇలా రాయాలో చూడమ్మా. సో ఇది ఆన్సర్ చూడన్నా. సో కన్సిడర్, ఓకే, సో ప్రూఫ్ నాన్న. సో ఇదే డయాగ్రామ్, ఎక్స్ తర్వాత హెచ్ మైనస్ ఎక్స్ తర్వాత హెచ్. సో ఇక్కడ కన్సిడర్ ఏ ఫ్రీ ఫాలీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ మాస్ ఎం. కన్సిడర్ ఫ్రీ ఫాలీ బాడీ మాస్ ఎం రిలీజ్డ్ ఫ్రమ్ పాయింట్ ఏ దగ్గర రిలీజ్ చేస్తున్నావు. యాక్సిలరేషన్ జీ వేసుకో అంటన్నా. నౌ పాయింట్ ఏ దగ్గర అమ్మా. సో హైట్ ఎంత పొజిషన్లో ఉంది హెచ్. సో కాబట్టి ఎంజీహెచ్ యూ వాల్యూ వెలాసిటీ జీరోగా కాబట్టి కైనెటిక్ ఎనర్జీ జీరో యాడ్ చేస్తాను, ఎంజీహెచ్ వస్తాను. నెక్స్ట్ పాయింట్ బి చూడు, ఎక్స్ డిస్టెన్స్ పొటెన్షియల్ ఎనర్జీ హెచ్ మైనస్ ఎక్స్ ఎంజీ ఇంటూ హెచ్ మైనస్ ఎక్స్. సో వెలాసిటీ ఇక్కడ వెలాసిటీ ఎక్స్ డిస్టెన్స్ ఏ టు బి ఎక్స్ డిస్టెన్స్ రా కాబట్టి వెలాసిటీ యాక్సిలరేషన్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. సో కైనెటిక్ ఎనర్జీ ఎంజీఎక్స్ రెండు యాడ్ చేస్తున్నాం, ఎంజీహెచ్ వస్తాను. నెక్స్ట్ అట్ పాయింట్ సి గ్రౌండ్ టచ్ అవుతాను, హైట్ జీరో పొటెన్షియల్ ఎనర్జీ జీరో. ఏ టు సి డిస్ప్లేస్మెంట్ హెచ్. సో వెలాసిటీ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2as 2gh కైనెటిక్ ఎనర్జీ ఎంజీహెచ్ రెండు యాడ్ చేస్తాం. సో ఎంజీహెచ్ అట్ సిఏబిసి టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్. సో కైనెటిక్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రూవ్. సో ఇది మన టోటల్ డెరివేషన్ నాన్న. ఓకే, ఇప్పుడు నేను చేసిన డెరివేషన్ రాసినా చాలు నాన్న, యూ గెట్ ఫుల్ మార్క్స్. ఓకే బాబు, బట్ గుర్తుపెట్టుకో ఈ వర్డ్స్ ఒక్కటి రాయాలా మీరు, అంతే, ఇంకేం లేదు. పొటెన్షియల్ ఎనర్జీ హైట్ హెచ్ అని రాస్తావు, పొటెన్షియల్ ఎనర్జీ వెలాసిటీ అని క్లారిటీగా రాస్తూ వెళ్ళాలి, అంతే, ఇంకేం లేదు. టోటల్ ఎనర్జీ ఆ ఫుల్ వర్డ్స్లో రాయాలి. సో ట్రావెల్స్ డిస్టెన్స్ ఎక్స్ ఇలాంటి వర్డ్స్ ఒక్కటి రాయండి. డెరివేషన్ నేను రాసింది చేస్తే చాలు నాన్న, వర్డ్స్ మాత్రం మీరు రాయాలి, గుర్తుపెట్టుకో, మస్ట్ అండ్ షుడ్. బాడీ హిట్స్ ద గ్రౌండ్, సో కాబట్టి హైట్ జీరో పొటెన్షియల్ ఎనర్జీ జీరో. సో డిస్ప్లేస్మెంట్ హెచ్, సో అప్పుడు యూ వాల్యూ జీరో, ఏ వాల్యూ జీ, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ యూజింగ్ ఈక్వేషన్. ఇలాంటి వర్డ్స్ ఒక్కటి మీరు రాయాలి. ఇంకా మిగతా డెరివేషన్ మ్యాథమెటికల్ పార్ట్ నేను రాసినది రాస్తే చాలు. ఓకే, సో టేక్ స్క్రీన్ షాట్. ఫస్ట్ ఈ డయాగ్రాము పాయింట్ ఏ స్క్రీన్ షాట్ తీసుకో. డయాగ్రామ్ పాయింట్ ఏ, ఈ డయాగ్రాము పాయింట్ ఏ కవర్ కావాలి, స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ పాయింట్ బి, పాయింట్ బి స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ పాయింట్ సి. ఇది మీ టోటల్ థర్డ్ క్వశ్చన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నాన్న.